హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చాలా ఈజీగా మన ఆంధ్ర స్టైల్‌లో అల్లం పచ్చడి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ పచ్చడి స్పెషల్ ఏంటంటే ఇది ఇడ్లీ, దోస, రైస్ ఈవెన్ టిఫిన్ ఐటెమ్స్‌లో అన్నిటికి చాలా పర్ఫెక్ట్ టేస్ట్‌తో ఉంటుంది. మన ఇంట్లో చేసిన పచ్చడికి ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది కదా! అదే అథెంటిక్ ఫ్లేవర్‌తో మీకు కూడా వచ్చేలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ప్రిపేర్ చేద్దాం. మరి టైం వేస్ట్ చేయకుండా రెసిపీలోకెళ్ళిపోదాం. నేను ఈ అల్లం పచ్చడిని 200 గ్రామ్స్ అల్లం పచ్చడితో చేస్తున్నాను. కాబట్టి నేను ఈ 200 గ్రామ్స్‌కి మెజర్‌మెంట్స్ చెప్తాను. ముందుగా అల్లాన్నయితే పొట్టు తీసుకొని, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, వాటిని కడిగి ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి. ఒక గంట ఎండబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని, సిమ్‌లో పెట్టి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లో ఒక 2 నిమిషాలు దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. జాగ్రత్త ఎక్కడ మార్చకండి. ఫ్రై అయిన వాటిని మనం పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత వీటినైతే మనం మిక్సీ పట్టుకోవాలి పౌడర్‌లాగా. దాని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అది కొంచెం మరిగాక ఒక 50 గ్రాములు మినపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటిని కూడా మనం సిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ మాడకుండా అయితే చూసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సెపరేట్ చేసేసి ఉట్టి పప్పునే పక్కకు పెట్టుకోవాలి. దీన్ని కూడా మనం చల్లగా చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ముందుగా ఆవాలు, మెంతులు అయితే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మినపప్పును కూడా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 200 గ్రాములు చింతపండు తీసుకోవాలి. దీనిలో అయితే పిక్క లేకుండా అలాగే పొట్టు లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వేరొక కడాయి పెట్టుకొని అందులోకి 400 ఎంఎల్ వాటర్ వేసుకొని, ఈ చింతపండునైతే బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకున్న నో ప్రాబ్లమ్. బాగా అయితే ఉడికించుకోవాలి. అలాగే ఇందులో మనం ఏమీ యాడ్ చెయ్యం. ఉట్టి వాటర్‌లోనే మనం ఉడకపెట్టుకోవాలి. అలాగే ఇలాగ ఉడికితే సరిపోతుంది. మీకు వాటర్ ఉన్నా ఏం కాదు. అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడికితే సరిపోతుంది. దీన్నైతే మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని అందులోకి నేను 400 ఎంఎల్ ఆయిల్ ముందుగానే వేసేస్తున్నాను. ఇది పచ్చడి మొత్తానికి మళ్ళీ మళ్ళీ కడాయి పెట్టకుండా నేను ఒకేసారి 400 ఎంఎల్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ ఆయిల్‌లో మనం ముక్కలుగా కట్ చేసుకున్న అలాగే ఎండపెట్టుకున్న ఈ అల్లం ముక్కలనైతే మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటిని మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా డీప్ రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చాలు. ఇంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్ నుంచి వాటినైతే సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనిక్కడ 350 గ్రామ్స్ బెల్లాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 350 గ్రాముల బెల్లాన్ని ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఫైనల్‌గా మనకి అల్లం పచ్చడికైతే ఈ ఐటెమ్స్ కావాలి. మనం ఫ్రై చేసుకున్న అల్లం, తురిమి పెట్టుకున్న బెల్లం, ఉడకపెట్టుకున్న చింతపండు, ఫ్రై చేసుకున్న ఆవాలు, మెంతులు పౌడర్, ఒక 20-25 వరకు పొట్టు తీసుకున్న వెల్లుల్లి, అలాగే ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న మినప్పప్పు పౌడర్, ఒక 160-180 గ్రాముల కారం, 100 గ్రాముల సాల్ట్ అయితే సరిపోతాయి. ముందుగా అల్లాన్నయితే మనం మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వాటర్ సెపరేట్ చేసేసి ఈ చింతపండు గుజ్జును కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. 2 కలిపి మిక్సీ పట్టాలి. అలాగే వీటిలోకి మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకొని మూడిటిని మళ్ళీ కలిసేలాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మనకి బెల్లం నలగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం చింతపండు నుండి వచ్చిన వాటర్‌ని అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవచ్చు. ఇవి బాగా మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా కొలిచి పెట్టుకున్న కారాన్ని అయితే వేసుకోవాలి. ఇది 160-180 గ్రాములు. అలాగే మనం పౌడర్‌గా చేసుకున్న ఆవాలు, మెంతులు, మినపప్పు, అలాగే ఒక 80-100 గ్రాముల సాల్ట్. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. అలాగే సాల్ట్ ఎక్కువ తినని వాళ్ళు తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. అలాగే మనం పక్కన పెట్టుకున్న వెల్లుల్లి నుండి సగం వెల్లుల్లి అయితే వేసేయండి. మిగతా సగం పోపు కోసం పెట్టుకోవాలి. అలాగే ఇందాక వచ్చిన వాటర్ మిగిలినవన్నీ వేసేసి మంచిగా అయితే మిక్సీ పట్టుకోవాలి మొత్తం అన్నీ కలిసేలాగా. ఇప్పుడు పోపు కోసం నేను ముందుగా 400 ఎంఎల్ ఆయిల్ వేసా కాబట్టి ఆ ఆయిల్‌లోనే నేను పోపునైతే పెడుతున్నాను. ఈ పోపు కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల ఆవాలైతే వేసుకోవాలి. అలాగే ఇవి చిటపట అన్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి. వీటన్నింటిని లో ఫ్లేమ్‌లో బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడ హై ఫ్లేమ్‌లో అయితే పెట్టకండి. మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఒక 6, 7 పచ్చిమిరపకాయలైతే వేసుకోవాలి.
తుంపేసి అయితే వేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనం పొట్టు తీసి పెట్టుకున్న కచ్చపచ్చగా తరిగి వేసుకోవాలి. వీటిని కూడా బాగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయినంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకైతే వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి అన్నీ బాగా ఫ్రై అయ్యాయా లేదా అని. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడినైతే ఇందులో వేసుకోవాలి. మీకు ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఈ అల్లం పచ్చడి కొంచెం ఒక 2 నిమిషాలు ఈ ఆయిల్‌లో అయితే ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వకుండా మీరు తీసేస్తే కొన్ని రోజులు మాత్రమే నిలువుంటుంది. ఒక 2 నిమిషాల పాటు ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత దించేసి చల్లగా అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో అయితే పెట్టుకుంటే చాలా రోజుల పాటు నిలవ ఉంటుంది. ఇది అప్పటికప్పుడు ఇడ్లీ, దోస, రైస్‌లోకి కూడా చక్కగా తినేయొచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్ అల్లం పచ్చడి రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ట్రై చేసుంటే మీ ఫీడ్‌బ్యాక్ కామెంట్‌లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ రెసిపీ షేర్ చేయండి. మరి ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.